నెక్స్ట్ 22nd క్వశ్చన్, మిక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? మిక్చర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు? 2 టైప్స్. దోస్ ఆర్ హోమోజీనియస్ మిక్చర్స్ అండ్ హెటెరోజీనియస్ మిక్చర్స్. హోమోజీనియస్ మిక్చర్స్, హెటెరోజీనియస్ మిక్చర్స్. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటనంటే, ఏదైతే మనము ఇలా రెండు సబ్స్టెన్స్, ఇదొక సబ్స్టెన్స్, ఇక్కడ నుంచి ఇంకొక సబ్స్టెన్స్, ఈ రెండింటిని ఒక దగ్గర వేసి కలిపిన తర్వాత ఇందులో ఈ రెండును ఫస్ట్ వేసింది సెకండ్ వేసింది వేరుగా గుర్తించలేకపోతే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ హోమోజీనియస్ మిక్చర్. ద కంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిక్చర్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ ఇండివిజువల్లీ. సో వాటిని వేరుగా గుర్తించలేకపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. ఎగ్జాంపుల్ ఏంటి? షుగర్ని వాటర్కి యాడ్ చేసి దాన్ని కలిపిన తర్వాత నాకు షుగర్ సొల్యూషన్ వచ్చిన తర్వాత గిడ షుగర్ పార్టికల్స్ ఉన్నవి, గిడ వాటర్ పార్టికల్స్ ఉన్నాయి అని కెన్ వి సే? చెప్పలేము. అట్లా కలిసిపోతే, అంత సంపూర్ణంగా కలిసిపోతే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. కలవకపోతే హెటెరోజీనియస్ మిక్చర్. శాండ్ ఉందనుకోండి, ఇసుక ఉంది, వాటర్లో కలిపిన ఇసుక కింద కనబడుతుంది, వాటర్ పైన కనబడుతుంది. ఇట్లా కలవకపోతే దాన్ని హెటెరోజీనియస్ మిక్చర్ అనాలి. కంప్లీట్గా మిక్స్ అయిపోతే హోమోజీనియస్, కలవకపోతే హెటెరోజీనియస్ మిక్చర్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 23 క్వశ్చన్, హెటెరోజీనియస్ మిక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? హెటెరోజీనియస్ మిక్చర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము? కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. కొలాయిడ్స్, సస్పెన్షన్స్. ఇది కొలాయిడ్, ఇది సస్పెన్షన్. ఇక్కడ సొల్యూషన్, ఇది ప్యూర్ సొల్యూషన్, ఇంతకుముందు డిస్కస్ చేసింది. కంప్లీట్గా మిక్స్ అయితే సొల్యూషన్ అంటాం. కంప్లీట్గా మిక్స్ అయిపోతే దాన్ని సొల్యూషన్ అనాలి. ఇక హెటెరోజీనియస్ మిక్చర్స్ కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. కొలాయిడ్స్ అంటే మిల్క్ రకంగా ఉండేది. మీరు మిల్క్ని తీసుకున్నారనుకోండి, మిల్క్ను మన లైట్ కింద పెట్టి జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే యూ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. లిక్విడ్ ఫ్యాట్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మెరుస్తూ ఉన్నట్టుగా అవుపిస్తుంది, అంటే రెండు సపరేట్గా ఉన్నట్టుగా మీకు అవుపిస్తాయి. రెండు వేరు కాంపోనెంట్స్ని యూ కెన్ ఐడెంటిఫైడ్ బై నేక్డ్ ఐ. కళ్ళతోటి చూసే మీరు గుర్తుపట్టచ్చు. దాన్ని ఏమంటాము? కొలాయిడ్ అంటాం. సస్పెన్షన్, ఇక అసలే కలవకపోతే సస్పెన్షన్. ఇంతకుముందు శాండ్ని వాటర్లో కలిపితే శాండ్ అంతా కింద వస్తుంది కదా, అట్లా వస్తే దాన్ని సస్పెన్షన్ అంటారు. ప్రెసిపిటేషన్ సొల్యూషన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్, వాట్ ఈజ్ సాలిడ్? సాలిడ్ అంటే ఏంది? The substance which has definite shape and volume is called as what? Solid. ఏ సబ్స్టెన్స్ అయితే డెఫినెట్ షేప్ మరియు వాల్యూమ్ ఉంటుందో, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందో దాన్ని ఏమంటారు? సాలిడ్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక డస్టర్ని తీసుకోండి. ఈ డస్టర్ని తీసుకుంటే ఈ డస్టరు ఇక్కడ పెట్టిన ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో, ఇక్కడ పెడితే గంతే వాల్యూమ్, ఇక్కడ పెట్టినా గంతే వాల్యూమ్. అంటే వాల్యూమ్ మారడం లేదు, డెఫినెట్ వాల్యూమ్. అట్లే దాని యొక్క షేప్ కూడా డెఫినెట్గానే ఉంటుంది. ఆకారం ఇక్కడ పెడితే ఒక ఆకారం, ఇక్కడ ఒకటి వస్తుందా? ఎక్కడ పెట్టినా ఒకటే ఆకారం వస్తుంది. కాబట్టి దాని యొక్క ఆకారం ఒకే రకంగా ఉంటుంది, వాల్యూమ్ కూడా మారకుండా ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని ఏమంటారు? సాలిడ్ అంటారు. ఏమంటారు? సాలిడ్ అని అనడం జరుగుతుంది.